సంధ్యాకి ఎప్పుడు ఒక నార్మల్ ఒక రెగ్యులర్ ఉమెన్ ఎలా ఆలోచిస్తుంది అంటే ఒక రెగ్యులర్ ఒక కన్వెన్షనల్ ఉమెన్ ఎలా ఆలోచిస్తుందని అటువంటి ఆలోచన ఎప్పుడు రావనికు అంటే అందంగా రెడీ అవ్వాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి, నగలు వేసుకోవాలి, లేకపోతే ఒక రెగ్యులర్ కన్వెన్షనల్ ఉమెన్ హౌ షీ థింగ్స్, వాట్ షీ ఫీల్స్ అలాంటివి ఎప్పుడు అంటే సమ్ టైమ్స్ అనిపిస్తాయి. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ధర్నాకి వెళ్ళినట్టే పెళ్ళిళ్ళకి వెళ్ళలేము. అదే ధర్నాకి వెళ్ళినట్టే మనం ప్లెజెంట్గా కొన్ని అకేషన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు వెళ్ళలేము. అలా వెళ్ళాలని కూడా అనుకోను. నాకు అట్లా హిపోక్రటిక్గా ఉండడం కూడా చాలామంది చాలా అంటే తాము అట్టడి వర్గాల పక్షం అనిపించుకోవడానికి వస్త్రధారణలు వేషభాషల్లో వ్యక్తీకరించడమే దానికి గీటురాయిగా కొంతమంది భావిస్తారు. నేను అట్లా ఎప్పుడు భావించలేదు. పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు నేను మామూలుగానే ఉంటాను. అట్లాగే నేను అలా అంటే తీసివేయడం, నగలు వేసుకోవడము తీసివేయడం, ఈ రెండింటి మధ్య నేను పెద్ద తేడాని చూడను. ఇష్టమైతే వేసుకుంటాం, లేకపోతే తీసేస్తాం. నాకు పనిగట్టుకుని ప్రదర్శించడం ఇష్టం ఉండదు. పనిగట్టుకుని నేను అనేది ఒక ఇంట్రెస్ట్ టువర్డ్స్ అదే కొంచెం మినిమం, లేకపోతే మేకప్, కాస్మెటిక్స్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ అన్నది ఉండదా? అంటే అదే మినిమం నీట్గా ఉండడం. ఇప్పుడు కొంచెం నీట్గా తయారయ్యాం. ఇప్పుడు జుట్టు తెల్లగా ఉంటుంది, రంగు వేసుకోవడం అని తెల్లగా ఉంటే మోర్ సింప్లిసిటీ కదా. కానీ ఎందుకు తెల్ల జుట్టుతో తిరగం, ఎందుకు రంగు వేసుకుంటాం? ఒకవేళ డై వేసుకోవడానికి వాళ్ళు మీ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు డై వేసుకునేది లేదు, చిన్న ప్యాచప్ పెట్టుకుని వచ్చాను. ఎందుకు అంటే కొంచెం నీట్గా కనిపించాలనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఎందుకు మనకు అంత హిపోక్రసీ అవసరం లేదు. అట్లాగే కొన్ని పరిధుల్లో ఆడంబరాలు కూడా ఉండవు, ఆడంబరంగా ప్రదర్శించుకోకర్లా. అట్లా అని మనకి ఏది నీట్గా అనిపిస్తుందో చేస్తాం. ఇప్పుడు ఈ డ్రెస్సే ఎందుకు వేసుకోవాలి, ఇంకో పిచ్చి డ్రెస్ కూడా వేసుకోవచ్చు కదా. అంటే ఏంటి లిమిట్? నీట్గా ఉందామనిపించడానికి, ఉండాలనుకోవడానికి, ఉండకపోవడానికి, అది వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ ఇంట్రెస్ట్లు. కానీ ఎవరికైనా కొంచెమైనా నీట్గా కనిపించడం అనేది కొంత కాన్ఫిడెన్స్కి సంబంధించిన విషయం కూడా. లేదా వాళ్ళ ఇప్పుడు మన ఇల్లుని డెకరేట్ చేసుకుంటాం, బాగుంటుందనే చేసుకుంటాం. అట్లాగే మనం డెకరేట్ చేసుకోవడం కూడా అంతే. కానీ దాంట్లో వాళ్ళ టేస్ట్లను బట్టి ఉంటుంది. అది బాగా ప్రదర్శించుకోవడం ఉంటే డెఫినెట్గా అసభ్యకరంగానో అభ్యంతరకరంగానో ఉండొచ్చు. కానీ ఆ మినిమంని మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. అది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, థ్యాంక్స్ అ లాట్. ముగించే ముందు ఫైనల్గా ఒక లైన్, సంధ్య మీద ఉన్న మిస్కాన్సెప్షన్స్, లేకపోతే పర్సెప్షన్స్, ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంచెం కొద్ది వరకు పటాపంచలైనా నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ లాస్ట్ లైనర్గా ఏమైనా చెప్పాలనుకుంటే ఒక్కటే, మన చుట్టూ హక్కులు కోల్పోతున్న వాళ్ళ పట్ల కన్సర్న్ ఉండాలి. అది స్త్రీల, ఆదివాసీల, దళితుల, నిర్వాసితుల, వాళ్ళ పక్షాన ఒక కన్విక్షన్తో ఈ సమాజం మనుషులు ఉండాలి. ఒకటి. రెండు ఏంటంటే సింపుల్గా నేను ఒకటి చెప్తున్నాను, సింపతీలు కోరుకోవద్దు, ఎవరు సింపతీలు ప్రదర్శించొద్దు. ఉంటే గింటే ఎంపతి ఉండాలి. మనుషుల పట్ల కానీ బాధితుల పట్ల కానీ ఎంపతితో పనిచేయాలి. ఎంపతిలే కోరుకోవాలి ఎవరైనా. బాధితులు సింపతీలు కూడుబెట్టవు, ధైర్యాన్ని ఇవ్వవు, కాన్ఫిడెన్స్ని ఇవ్వవు. మహిళా బాధితులకి నేను చెప్పేది ఒకటే, సింపతిని కోరుకోకండి. సింపతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది, కుంగదీస్తుంది. చాలామంది తమకు తెలియకుండానే సింపతీలు కోరుకుంటున్నారు. సింపతి వాళ్ళ పట్ల గౌరవాన్ని పెంచదు. వాళ్ళు ఎన్ని కన్నీళ్లు కార్చినా, వాళ్ళు ఎంత సింపథెటిక్గా ఉన్నా, వ్యవహరించినా, కోరుకున్నా వాళ్ళకి సాల్వ్ కాదు, సమస్య పరిష్కారం కాదు, వాళ్ళ పట్ల గౌరవాన్ని పెంచదు. కాబట్టి ఉంటే గింటే ఎంపతి ఉండాలి. ఈ సమాజానికి బాధితులకి అర్థం చేయించడానికి ఒక ప్రయత్నం నా వంతుగా చేస్తున్నాను. మీ ఇంటర్వ్యూలో కూడా నేను అదే, సింపతిలు కోరుకోవద్దు, ఎంపతిని కోరుకుందాం, ఎంపతిని ప్రదర్శిద్దాం. సమస్యలని పరిష్కరించలేకపోయినా కన్సర్న్తో వ్యవహరిద్దాం, సున్నితంగా ఉందాం. మన చుట్టూ ఉన్న సమాజంలో హింస లేని జీవితాలు కోరుకుందాం, హింస లేని కుటుంబాల కోసం స్వప్నిద్దాం. హింస లేని శరీరాలు స్త్రీలు, పిల్లల హక్కు అని గుర్తించాలి. హింస లేని జీవితాలు అట్టడుగు వర్గాల హక్కుగా గుర్తిద్దాం అనేది నా మెసేజ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.